హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. బిలేటెడ్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగా చేసుకున్నానండి. చూసారు కదా, 5:30 అలాగా భోగి మంటలు అయితే వేశారు స్ట్రీట్లో వాళ్ళంతా కలిసి. చూడడానికి ఎంత బాగుందో కదా. పైన అయితే మూన్ కూడా ఉంది. ఇక వేసిన తర్వాత భోగి స్నానం అయితే చేసేసారు. నలుగు పెట్టి స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరికీ నలుగు పెట్టేశాను. వాళ్ళు స్నానం చేసేసారు. నెక్స్ట్ ఇంక పూజ చేసుకున్నాను. నైవేద్యంగా గారెలు వేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా గారెలు, పులిహోర. ఆ రోజు ఏంటంటే పప్పు, పులిహోర, గారెలు, ఇంకేముండాను గుర్తులేదు, మర్చిపోయానండి. అండ్ ఇంకా ఏంటంటే పప్పుల విషయానికి వస్తే వారం రోజుల ముందే వండే విధానంలాగా బియ్యం నానబెట్టాను. నాకు హాలిడేస్ అంటే క్యాంపెయిన్స్ ఉండడం వల్ల కుదరలేదు వండడం. అవి పాడైపోయినాయి. అంటే పాడవడం అంటే అవి అరిసెలకి పని చేయాల. వాటిని మళ్ళీ చెక్కలకి వాడేసాను. మళ్ళీ నానబెట్టి ఫ్రెష్గా మళ్ళీ ఆ రోజైతే అరిసెలు, చెక్కలు చేసాము. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి భోగి పళ్ళతోటి పాపకి దిష్టి తీసేసాను. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటంటే వారిపై ఉన్న దిష్టి అంతా పోయి ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు. అలాగే ఆ నారాయణుడి ఆశీస్సులు పిల్లలపై ఉంటాయని దీని యొక్క ఉద్దేశము నాకు తెలిసి. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే చెరుకులు, ఆ చెరుకు మొక్కలు ఎక్కడివి అంటే ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, డాడీ వాళ్ళు చెరుకు వేశారు. సో అవన్నీ కూడా నరికేశారు. మంచిగా అయితే ఈ 3 days చెరుకులు తింటానే ఉన్నాను నేనైతే. వాటిని నేను ఇలా డెకరేట్ చేశాను. వెనకమాల కొంచెం చివర్లు కట్ చేసి నాటాను మళ్ళీ చెరుకు నారులాగా. ఇలా పోసిన తర్వాత ఇక గుడిలో అయితే గోదా కళ్యాణం ఉందండి. సో అక్కడికి వెళ్ళాను. మా వారు రానన్నారు. ఇంకా నన్ను డ్రాప్ చేసి ఆయన వచ్చేసారు. నేను మా పాప వెళ్ళాం. పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు. ముందు రోజు ఏమైందంటే కిడ్స్ ఎగరడానికి వెళ్ళి పడిపోయి కాలుకి డ్యామేజ్ అయింది. బాగా దెబ్బ తగిలింది. దానివల్ల వాడికి కొంచెం పెయిన్ ఉండడం వల్ల రాలేను మమ్మీ అన్నాడు. గుడి అంటే బాగా వస్తాడు, కానీ హెల్త్ బాగాలేదని నేనే వదిలేసాను, వద్దులే అని పాపని తీసుకొని వెళ్ళాను. ఇక మా వారు నన్ను డ్రాప్ చేసేసి తను వచ్చేసారు. నేనైతే వెళ్ళడానికి అమ్మవారికి అప్పుడు తాళి కడుతున్నారండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వెళ్తానో లేదో అనిపించింది, కానీ ఫైనల్లీ అయితే కళ్యాణానికి వెళ్ళాను, చూశాను. మనం అనుకుంటే ఏది జరగదండి. ఆ భగవంతుడు రాసి పెట్టుంటే వాళ్ళు రావాలి, చూడాలి అని ఖచ్చితంగా అవుతుంది. ఆయన అనుకుంటేనే అవుతుంది. ఫైనల్లీ అయితే కళ్యాణం అనేది బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రసాదం ఎంతమంది ఉన్నారు చూసారు కదా, క్రౌడ్. ఫైనల్లీ మా ఆయన నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే టయానికి తీర్థం తీసుకొని ప్రసాదాలు కూడా తీసుకున్నారు. తను తినాలని ఉంది. సో ఆ టైంకి ఖచ్చితంగా వచ్చారు. తను రాకపోయినా నేను తీసుకోలేదన్న ఇంటికి, అది వేరే విషయం. ఇక ఫైనల్లీ ఆ రోజైతే మేము దిగిన క్యూట్ పిక్స్ ఇవి నెక్స్ట్ ఇయర్కి మెమరీస్. నచ్చితే సబ్స్క్రైబ్.